మామ వారణాసి మూవీ రిలీజ్ డేట్ వచ్చిందని మనందరికి తెలిసిందే, కానీ రాజమౌళి పర్టికులర్ గా ఆ డేట్ ఎందుకు ఫిక్స్ చేశాడో మీకు ఎవరికైనా తెలుసా మామ? తెలీదమ్మా. సో ఎందుకంటే పర్టికులర్ గా రాజమౌళి ఆ డేట్ ఫిక్స్ చేశాడంటే వారణాసి మూవీ రిలీజ్ అయ్యేది 7వ తారీఖుని, అంటే బుధవారం. మనకి ఇక్కడ ఇండియాలోని బుధవారం రిలీజ్ అయ్యే ముందు మంగళవారం USA లోని ప్రీమియమ్స్ పడతాయి. అంటే ప్రతి మంగళవారం USA లోని బై వన్ గెట్ వన్ ఆఫర్ అయితే నడుస్తుంది మూవీ టికెట్స్ పైన. కాబట్టి ఫ్యామిలీ ఆడియన్స్ మూవీకి వెళ్ళాలనుకుంటే ఆ మూవీకి వెళ్ళొచ్చు. ఇండియాలో 7వ తారీఖుని మూవీ రిలీజ్ కాబట్టి ఆ రోజు ఉగాది పండగ కూడా ఉంది. మాక్సిమం ఫ్యామిలీ ఆడియన్స్ కూడా మూవీ పైన ఇంట్రెస్ట్ చూపించవచ్చు. ఇంకా మూవీ రిలీజ్ అయిన నెక్స్ట్ డే థర్స్డే ఫ్రైడే కాబట్టి మూవీ వీకెండ్స్ కాబట్టి కంపల్సరీ మూవీకి అయితే నార్మల్ ఆడియన్స్ కూడా వెళ్తారు. ఇంకా వీక్ లో అంత పెద్ద సినిమా రిలీజ్ అయిన తర్వాత ఇంకెవరి సినిమాలు కూడా రిలీజ్ చేయరు. కాబట్టి నెక్స్ట్ వీకెండ్ కూడా అంబేద్కర్ జయంతి ఇంకా శ్రీరామనవమి పండుగ ఉన్నాయి కాబట్టి స్కూల్స్ ఇంకా కాలేజెస్ కూడా సెలవు అవ్వచ్చు. కాబట్టి సినిమా చూడలేని వాళ్ళు కూడా ఆ సినిమాకి వెళ్ళొచ్చు. మరి రాజమౌళి ఊరికనే పెట్టే డేట్ మా రిలీజ్ డేట్ ఇవన్నీ క్యాలిక్యులేషన్ చేసుకునే మూవీ రిలీజ్ డేట్ అయితే ఫిక్స్ చేశాడు. మరి చూడాలి చెప్పిన డేట్ కి మూవీ రిలీజ్ అయితే చేస్తాడా లేదా అనేది. అంతా ఓకే, కానీ డేవిడ్ బై కడప దర్గాకి రావడం కన్విన్సింగ్ గా లేదురా, కామెడీగా ఉంది.